పొద్దున్నే ఏంది అంత పని పెట్టుకున్నారు? పొద్దున్నే ఈరోజు వర్షం వస్తుంది కదా, మాడంగా ఉంది. ఎట్లో మనకు అన్ని పనులు కావాల. ఇక్కడైతే పొద్దున్నే కూరగాయలు లేకపోయినాయి. కూరగాయలు అయితే శ్రావణ అయితే తెచ్చినాడు కదా, ఇప్పుడు ఈ ఆకుకూర తెచ్చినాడు. ఇది పప్పు అయితే ఈరోజు నేనే చేస్తున్నా. ఇక్కడ అంతా అంటే వర్షానికి వెళ్ళిపోయింది కదా, ఎక్కువ 3 రోజులింటి వర్షం కాబట్టి ఆకుకూర అయితే దొరకలే, ఇదే ఉన్నది. అందుకే నేను ఆకుకూర ఇడిపిస్తున్నా. ఇక్కడైతే శనక్కాయలు వలిసినారు నిన్న, అవ్వలు శనగిత్తనాలు క్లీన్ చేస్తున్నారు చూడు వెంకటలక్ష్మి అవ్వ. తర్వాత అవ్వ ఉలవలు చేస్తుంది కదా, ఆ ఉలవలు అయితే మలకలవలు కట్టేకి మలకలవలు చార్జ్ చేద్దాం బాగుంటుంది అని అవ్వ ఉలవలు వేస్తుంది. అలాగే మన ఈరమ్మ అవ్వ చూడండి, కూరగాయలు తెచ్చినారు కదా పొద్దున్నే అన్ని కవర్లకు వేస్తుంది. అన్ని సపరేట్ ఏరేసినావు కదవా, కవర్లోకి వేసుకుంటూ ఫ్రిడ్జ్ లో పెడతాం. తలా కోపాన్ని అయితే చేస్తున్నారు. ఇంకా అక్కడైతే వంట రూమ్ లో చేసేవాళ్ళు వంట చేస్తున్నారు. హాల్లో పరుపులు అన్ని ఎదిరించి క్లీన్ చేసేవాళ్ళు క్లీన్ చేస్తున్నారు. జువాళ్ళు వేయాలి, జువాళ్ళకి రెడీ అవుతున్నారు. అందులో 4-5 రోజులింటి వర్షమే కాబట్టి మన ఆశ్రమంలో అన్ని పనులు నిలిచిపోయినాయి ఈ మధ్య. ఇప్పుడైతే అన్ని గబగబా చేపిస్తున్నాం అనమాట, అన్ని రెడీ చేస్తున్నారు. ఇంక నేనైతే ఖాళీగా ఉంటే ఎట్లా, నేను కానీ ఏదో పని చేయలేదు కదా, ఆకుకూర నడిపిస్తున్నా.